నిన్న డాకు మహారాజ్ సినిమా నుంచి ఒక కొత్త పాట రిలీజ్ చేశారు. రెండవ పాట చిన్ని అనేసి ఒక ఫ్యామిలీ సాంగ్ లాగా చిన్న పాప మీద బాలయ్య మీద ఒక లిరికల్ సాంగ్. ఇది రిలీజ్ అయిన మొదటి 24 గంటలు ఎంతమంది చూశారు అంటే పెద్దగా ఏం వ్యూస్ రాలేదు. కేవలం 1.3 మిలియన్ మంది మాత్రమే చూశారు మొదటి 24 గంటల్లో. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 1.3 మిలియన్ అంటే 13 లక్షల మంది మాత్రమే లైక్ చేశారు, చూశారు ఈ పాటని. అలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు. ఎందుకంటే డాకు మహారాజ్కి మంచి హైప్ ఉంది. అంటే ఇంతకుముందు వచ్చిన గ్లిమ్స్ కానీ టీజర్ కానీ చాలా బాగా బజ్ క్రియేట్ చేసింది. Jan 12th రిలీజ్ అవుతుంది సంక్రాంతికి. మొన్న ఒక పాట వచ్చింది డాకు మహారాజ్ది టైటిల్ ట్రాక్, అది కూడా ఎక్కువ మంది చూడలేదు. అది కూడా 1.5 మిలియన్ వ్యూస్ వచ్చేది. దానికంటే 15 లక్షల మంది మాత్రమే చూశారు ఆ పాట, మొదటి పాట. ఇప్పుడు రెండో పాట కూడా 1.3 మిలియన్ అంటే 13 లక్షల మంది చూశారు 24 గంటల్లో. పాట అయితే చాలా బాగుంది. మొదటి పాట కంటే నాకు ఈ పాటే బాగా నచ్చింది. ఆ పాటలో ఏమంటారు, బాలయ్య బాగా అందంగా ఉన్నాడు, ప్లస్ పాప కూడా బాగుంది, మిగతా యాక్టర్లు కూడా కనపడ్డారు. పాట కూడా మ్యూజిక్ మన తమన్ మంచి మెలోడీ ఇచ్చాడు, మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మామూలుగా బాలయ్య తమన్ మ్యూజిక్ కాంబో అంటే బాగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటే బాగా హై ఉంటుంది. మరి ఎందుకో మరి వ్యూస్ సరిగ్గా రావట్లేదు మొదటి 24 గంటలు. లైక్స్ కూడా పెద్దగా రాలేదు. ఒక 50,000 మంది మాత్రమే లైక్ చేశారు ఈ పాటని బాగుంది అనేసి. అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా వస్తాయి, ఇంకా మాస్ సాంగ్ ఒకటి రావాలి, ఐటమ్ సాంగ్ ఏదో అంటున్నారు. సో దానికి వ్యూస్ బాగా వస్తాయి. జనాలు అలాంటి వాటి కోసం ఎదురు చూస్తున్నారేమో అనిపిస్తుంది. ఇక అంటే బజ్ అయితే ఉంది సినిమాకు. Jan 12th రిలీజ్ సినిమా ఖచ్చితంగా బాలయ్యకి డబల్ హ్యాట్రిక్ స్టార్ట్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. సినిమా గురించి పాజిటివ్గా ఉన్నారు. నాకైతే సేమ్ బొబ్బిలి పులిలాగా కనపడుతుంది గెటప్ చూస్తే బాలయ్యది, పాటలు టీజర్లో చూస్తే. బట్ ఈ పాట అయితే నాకు చాలా బాగా నచ్చింది, చిన్ని అనే ఈ పాట. చూడండి, యూట్యూబ్లో ఉంది. చాలా మంచి, అంటే ఫ్యామిలీతో చూడదగ్గ పాట, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అని అనిపిస్తుంది క్లియర్గా. సో బట్ వ్యూస్ మాత్రం తక్కువ వచ్చాయి. కేవలం 13 లక్షల మంది మాత్రమే చూశారు మొదటి 24 గంటల్లో. 50,000 మంది మాత్రమే పాట నచ్చిందని లైక్ చేశారు. నేను కూడా చూశాను, రెండు సార్లు చూశాను, లైక్ కొట్టాను. మీరు కూడా చూడండి. డాకు మహారాజ్ బాలయ్య కొత్త సినిమా సంక్రాంతి January 12 రిలీజ్. ఇక ఫ్యూచర్లో మనకు ట్రైలర్ రావాలి, ఇంకా కొన్ని పాటలు రావాలి, ఐటమ్ సాంగ్ అండ్ ఫంక్షన్ వచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ డల్లాస్లో చేయబోతున్నారు January 4 అని విన్నాను. ఆ తర్వాత ఇంకోటి మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉండొచ్చు ప్రీ రిలీజ్ ఈవెంట్. ఓకే, బాయ్.